బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఒక అన్యాయంగా, ఒక అక్రమంగా, ఒక వాంటెడ్లీ చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని ఎవ్వరూ సహించే పరిస్థితి లేదు. పుష్ప ఇట్స్ నాట్ ఏ మీ సినిమాలకి వచ్చిన వాళ్ళు చనిపోయిన ప్రాణాలకు విలువ లేదా సార్? విలువ ఉంది. మరి మీరు అంటున్నారు ఏంటంటే విలువ ఉంది. ఇందిరా సినిమా చనిపోయారు, విలువ ఉందండి. నేను చనిపోవటం కుటుంబాన్ని ఎందుకు మీరైనా పరామర్శించాలి కదా? పరామర్శించాము, మీరు చూసుకోండి. బయట అబ్బాయి ఇప్పటికీ ఆసుపత్రి పరామర్శించాము, అందరూ పరామర్శించారు. లేనిపోయినా ఇట్లాంటి మానవత్వానికి పరాకాష్టే మెగా ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి. దాన్ని సార్ మెగా ఫ్యామిలీ గురించి ఏమనట్లేదు సార్. ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉందనుకుంటున్నారు మీరు? ఎవరికి ఉందనుకుంటున్నారు మీరు? ఎవరికి ఆరోపణలు చేస్తున్నారు మీరు? నేను ఎవరి మీద ఆరోపణలు చేశాను? ఇదే ప్రభుత్వము సినిమా టికెట్లు పెంచుకోమని, షోలకి అనుమతి ఇచ్చింది, రేట్లు పెంచుకోమని అనుమతి ఇచ్చింది. ఒకవేళ కక్ష సాధింపు చర్యలకు దిగాలనుకుంటే సినిమా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చేది కాదు కదా. అంటే ఈ సినిమాకి ఇచ్చారా, ఇంతకు ముందు ఇచ్చారా? ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా మీరు. మీరు ఈ సినిమాకి ఇచ్చారా, ఇంతకు ముందు ఇచ్చారా? ఇందిరాకి ఇచ్చారా, లేకపోతే కలికేకి ఇచ్చారా, బాహుబలికి ఇచ్చారా? అన్నిటికి ఇచ్చిన విషయాన్ని చెప్పమాకవయ్యా. నువ్వు చెప్పేది నేను చెప్పేది అందరికీ జరుగుతున్నట్టే అన్నిటికీ ఇచ్చిన విషయం. కొత్త సబ్జెక్ట్ ఏమీ ఇక్కడ లేదు. కొత్త సబ్జెక్ట్ వాంటెడ్లీ క్రియేటెడ్ అండ్ అసలు దారుణం అండి. అసలు యావత్ భారతదేశం మొత్తం దుఃఖంలో ఉంది. తీసి పక్కన పెట్టండి. ఆ దుఃఖం ఏంటో, ఆ రియాక్షన్ ఏంటో త్వరలో చూస్తారు. దట్స్ ఆల్. ఒక రచయితగా నేను చెప్తాను, ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి అరెస్టు ఈ భూమి మీద మనం చూడం. దట్స్ ఆల్. ఆ కుటుంబానికి ఏమైనా బాధ్యతగా నిలబడతారా సార్? సినిమా ఇండస్ట్రీ అంతా 100% అందరూ మానవత్వం కోణంలో థింక్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీ డే ఇట్లా జరుగుతూనే ఉంటాయి. కానీ దానికి కారణం ఇతరుని ఫోకస్ చేయటం మాత్రం చట్టపరంగా పెట్టిన ప్రతి సెక్షన్ తప్పు. దట్స్ ఆల్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.